నమస్తే. మొన్న గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ కావచ్చు, లేదంటే ప్రోగ్రామ్ చేంజింగ్ కావచ్చు, ఇవంతా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్స్ విత్డ్రా చేసుకోవాలని ఎన్నికల సంఘం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఒత్తిళ్లు రావడంతో నిజంగానే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎలన్ మాస్క్, రాహుల్ గాంధీ లాంటి నేతలు సైతం ఈవీఎంలపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ అయితే ఏకంగా పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాన్ని చూసాం. సో మొత్తం మీద ఈవీఎంల గోల్మాల్ జరిగింది. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే పోలైనటువంటి ఓటింగ్ కంటే 12% అధికంగా ఎక్కువగా ఓట్లు వచ్చాయి. సో అందువల్లనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందనేది వైసీపీ నేతలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ నిపుణులు కావచ్చు, వీళ్ళు గత కొద్ది కాలంగా చేస్తున్నటువంటి ఆరోపణలు. సో వీటితో వీళ్ళే కాకుండా అంటే కేవలం రాజకీయ విశ్లేషకులు, వైసీపీ నేతలే కాకుండా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం ఏడీఆర్, అదేవిధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డి, ఈ రెండు సంస్థలు కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని ఓట్లు అధికంగా వచ్చాయో కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ ఇటీవల 15 రోజుల క్రితం సాక్ష్యాలతో సహా, గణాంకాలతో సహా వివరించింది. సో ఇప్పుడు లేటెస్ట్ పరిణామం కనుక చూసుకుంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈవీఎంలపై విచారణ కొనసాగుతుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఓటింగ్కి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఏదైతే ఎన్నికల సంఘం ఏదైతే డబ్బులు ఫీజు కట్టాలని చెప్పిందో ఆ ఫీజు కట్టినటువంటి నేపథ్యంలో 25 నుంచి 28 అంటే ఈ నెల 25 నుంచి 28 మధ్యన ఖచ్చితంగా వాళ్ళకు అడిగినటువంటి ఏదైతే ఫీజు కట్టినటువంటి ఏవైతే విచారణ ఉందో అంటే వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్కి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ అభ్యర్థులపై ఒత్తిళ్లు చేస్తున్నట్లు కూడా వైసీపీ అభ్యర్థులు స్వయంగా చెప్తున్నటువంటి మాట. ఇక ఎవరెవరు కంప్లైంట్ చేశారో ఒక్కసారి కనుక చూసుకుంటే విజయనగరం లోక్సభ స్థానానికి విషయానికి వస్తే విజయనగరం లోక్సభ పరిధిలో 81% పోలింగ్ నమోదైంది. అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి అక్కడ ఫిర్యాదు చేశారు. అక్కడ బెల్లాన చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేసినటువంటి అంశాలు కనుక చూసుకుంటే సాంకేతికంగా ఆయన చూసుకుంటే ఆయన మే 13న ఏపీలో ఎన్నికలు జరిగాయి. జూన్ 4న లెక్కింపు వచ్చింది. అంటే దాదాపు 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది అనుకోవచ్చు. అయితే బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం జిల్లా లోక్సభ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక చూసుకుంటే ఈవీఎంలలో ఛార్జింగ్ ఎన్నికలు జరిగినటువంటి మే 13న ఈవీఎంలకు సంబంధించి 99% ఆ ఈవీఎంలో ఛార్జింగ్ ఉంటే ఎట్ దట్ సేమ్ టైం విచారణ కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి జూన్లో కూడా జూన్ 3వ తేదీన కూడా 99% రీఛార్జ్ ఈవీఎంలో ఛార్జింగ్ ఉండడం కూడా ఇక్కడ విశేషం. దాన్ని ఆయన ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ దాదాపు 20-25 రోజులు గడిచినప్పటికీ కూడా ఛార్జింగ్ కనీసం తగ్గాలి తప్ప ఎక్కడ కూడా ఉన్నట్లుగా ఉండదు అనే అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి తనకు అనేక అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు విషయంలో ఆయనకు జూన్ 10న ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కోసం 94,400 రూపాయలు కూడా ఆయన చెల్లించారు. ఈవీఎంలలో మెమరీని తొలగించారా, లేక మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా, కంట్రోల్ యూనిట్ అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్స్ ట్యాంపరింగ్ ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ వాటిని విచారణ చేయాలని చెప్పి కూడా ఒంగోలు శాసనసభ నుంచి పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విధంగా కంప్లైంట్ చేశారు. మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి 12 ఈవీఎంల పైన కంప్లైంట్ చేశారు. ఈయనకు కనుక ఫీజు కనుక చూసుకుంటే విచారణ ఫీజు కనుక చూసుకుంటే 5,66,400 రూపాయలు ఈయన ఫీజు జూన్ 10న
బాలినేని శ్రీనివాసరెడ్డి చెల్లించారు. ఇక బొబ్బిలి అసెంబ్లీ స్థానం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంబంగి చిన్నప్పల నాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులపై కూడా ఈ నెల 25 నుంచి 28 లోగా ఎన్నికల సంఘం అంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ ఫీజు అంటే ఎలక్షన్ మ్యాండేటరీ ప్రకారం వాళ్ళ ఫీజు కూడా చెల్లించారు కాబట్టి, ఏదైతే కంప్లైంట్ చేశారో దానికి సంబంధించి ఫీజు కూడా చెల్లించారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అంటే వాళ్ళు చేసినటువంటి పిటిషన్కు పై కూడా ఒక నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా ఎన్నికల అధికారుల సంఘం పక్కన పెట్టి మీరు చెల్లించినటువంటి ఫీజు వాపసిస్తాం, వెనక్కి తీసుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా విజయనగరం లోక్సభ క్యాండిడేట్ చంద్రశేఖర్ కావచ్చు, మరోవైపు మరొక అభ్యర్థి కావచ్చు, సో బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి కావచ్చు, వీళ్ళ ముగ్గురిపై కూడా ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారనేది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఎన్ని ఒత్తిళ్లు ఎన్నికల అధికార సంఘం అధికారులు తెచ్చినప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు కనుక 25 నుంచి 28 తేదీల్లో తమ పిటిషన్ కనుక వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా తాము కోర్టును సైతం ఆశ్రయించాల్సి వస్తుందని కూడా స్వయంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఓట్ ఫర్ డెమోక్రసీ ఫోరం, అదేవిధంగా మరొక సంస్థ చేసినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో, ఇటీవల వాళ్ళు దాదాపు 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం ఎంత అయింది, కౌంటింగ్లో ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా వాళ్ళు ఆధారాలతో సహా లెక్కలను కూడా గణాంకాలను వివరించినటువంటి సందర్భం. ఇది కాస్త పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 40% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లు రావడమే అనేక అనుమానాలకు తావిచ్చింది. హిందూపురం లాంటి ఒక పోలింగ్ బూత్లోనైతే కేవలం వైఎస్ఆర్సీపీకి ఒక ఓటే పడడం అనేక అనుమానాలకు తావిచ్చినటువంటి నేపథ్యంలో ఒక దశలో జగన్ కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు జగన్ ఓడిపోవడం, ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ రాజకీయ నేతలు కూడా ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాడు, ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా వారి అకౌంట్లోనే డబ్బులు వేశారు. సో సంక్షేమాన్ని డెవలప్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు. అలాంటి జగన్ ఓడిపోవడం ఏంటి అని కూడా చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద చూసుకుంటే 12.54% ఏకంగా పోలింగ్ పెరిగిందనేది కూడా అంటే అక్కడ జరిగినటువంటి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత ఎవరైతే పోలింగ్ బూత్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటుకు అనుమతిస్తారు. కానీ రాత్రి 10-11 గంటల వరకు కూడా ఓటింగ్ జరగడమే ఇందుకు అనుమానాలకు బలం చేకూరుస్తుంది. దాంతోపాటు పోలింగ్ అయినటువంటి ఓట్లలో కంటే అంటే లెక్కింపు ఓట్లు అధికంగా ఉండడం ఇప్పుడు ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలిచినటువంటి అభ్యర్థుల నియోజకవర్గాల్లో దాదాపు 60-70 వేల పైచిలకు మెజారిటీతో గెలుపొందారు. సో అక్కడ ఎక్కువగా ఓట్లు పోలు కావడం వల్ల వాళ్ళంతా కూడా గెలుపొందారనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అంటే ఈవీఎంలు హ్యాకింగ్ చేయడం, లేదంటే మార్చడం లేదా అవి సక్రమంగా పనిచేయకపోవడం ఇవే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని కూడా విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. మొత్తం మీద మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏదైతే ఫిర్యాదు చేశారో ఈవీఎంలపై అనుమానాల నేపథ్యంలో ఫిర్యాదు చేశారో ముగ్గురు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ క్యాండిడేట్, అదేవిధంగా మరొక విజయనగరం నుంచి లోక్సభ క్యాండిడేట్తో పాటు మరొక బొబ్బిలి నుంచి అసెంబ్లీ క్యాండిడేట్, వీళ్ళ ముగ్గురి విషయంలో ఎన్నికల సంఘం ఒత్తిడి ఎందుకు తెస్తుంది? నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకపోతే ఎందుకు వాళ్ళు అడిగినటువంటి అంటే అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయలేకపోతుంది? డేట్ దగ్గర పడుతుంది కాబట్టి 25 నుంచి 28లోగా వాళ్ళకు వివరణ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో లేని పక్షంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు, టీడీపీ కూటమి అట్లా అలాగే గెలిచిందని కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారుల ఒత్తిడితో కూడా స్పష్టమవుతుంది. సో ఈ విషయంలో మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇనిషియేట్ తీసుకొని ఆ ముగ్గురు అభ్యర్థులు అడిగినటువంటి అంటే వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తారా, లేదంటే వాళ్ళపై ఒత్తిడి తెచ్చి అంటే తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఎలాన్ మస్క్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు కూడా ఈవీఎంలపై అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఏపీలో, ఒడిశాలో ఈ రెండు రాష్ట్రాలకు కూడా టీడీపీ బీజేపీలు కలిసి
అంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లనే ఈ రెండు రాష్ట్రాల్లో అక్కడ నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు ఎటువంటి నిర్ణయం వెలువరిస్తారన్నది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి.